already last class continuation ra. Last class continuation amma. Nuclear chemistry. Last class lo మనం నేర్చుకుంది stability of the nucleus amma. We discussed about the stability of the nucleus. Okay, అందులో మనం ఏం చెప్పామా, జనరల్ గా n/p రేషియో ఎంత ఉండాలమ్మా, ఇట్ షుడ్ బి లైస్ బిట్వీన్ 1 నుంచి 1.55 సంథింగ్ 1.6 నియర్లీ 1.53 అలా చెప్పానమ్మా, 1.55 లాగా. అందులో సార్ ఇఫ్ n/p రేషియో is greater than 1 అనా beta particle emitter అంటారమ్మా, beta particle emitter. If n/p ratio is less than stable and greater than stability zone, if they are less than stability zone, endama alpha particle positron emitter అన్నారు. alpha particle for beta positron, ఇది beta particle, ఇది positron emitter అంటారు, emit చేస్తది అంటారు. ఆర్ k electron capture, k electron capture, ఇది లాస్ట్ టైం లో మనం నేర్చుకున్నదిరా. నౌ సార్ there is another factor which can decide the stability of the nucleus. Stability of the nucleus చెప్పడానికి ఇంకో ఫ్యాక్టర్ చెప్తారమ్మా, and they are called as magic numbers అంటారమ్మా. they are magic numbers. Magic numbers అంటే the atoms which are having 2, 8, 20, 28, 52, 82. The atoms which containing this number of protons gaani or this number of neutrons, they are said to be stable అంటాడమ్మా. ఏ atoms కైతే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఈ నెంబర్ లో ఉంటాయో దే ఆర్ స్టేబుల్. సార్ రీజన్ మ్యాజిక్ నెంబర్స్ అంటే నో అక్కడ కాన్సెప్ట్ ఏం లేదురా, గుర్తుంచుకోమని అని. మ్యాజిక్ అంటే వై దే ఆర్ స్టేబుల్ అనేది రీజన్ చెప్పలేదమ్మా, రైట్. ఇది కాకుండా ఇక్కడ సమ్స్ వస్తాయమ్మా మనకి. దేర్ ఇస్ అనదర్ ఫ్యాక్టర్, ఇంకోటి చెప్తారమ్మా, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్ అంటారమ్మా. మాస్ డిఫెక్ట్ గాని, బైండింగ్ ఎనర్జీ గాని, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తానమ్మా. బైండింగ్ ఎనర్జీ, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్. సార్ మాస్ డిఫెక్ట్, వాట్ ఈస్ మెన్ బై మాస్ డిఫెక్ట్? మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, వెన్ ఎవర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఫార్మ్ అయ్యేటప్పుడు, during the formation of nucleus ఏముంటాయమ్మా, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఏనా, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియస్, ఏ న్యూక్లియస్ ఫామ్ అయినమ్మా ఫ్రమ్ హైడ్రోజన్ ఆటమ్ నుంచి లెక్కేసుకుంటే, ఏ ఆటమ్ లెక్కేసుకున్నా డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియస్ సమ్ మాస్ విల్ బి లాస్, కొంత మాస్ లాస్ అయిద్దమ్మా, సమ్ మాస్ విల్ బి లాస్, కొంత మాస్ తగ్గిద్దమ్మా. ఆ తగ్గిన మాస్ నే మాస్ డిఫెక్ట్ అంటారా. ద డిక్రీజ్ ఇన్ ద మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఇస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్ అంటారమ్మా. దాన్ని ఏమంటారంటే మాస్ డిఫెక్ట్. గుర్తుంచుకోవాలరా. సార్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ మాస్ డిఫెక్ట్? మాస్ డిఫెక్ట్ ఎలా కనుక్కుంటాంరా అంటే, మనకి mass defect is equal to actual mass, అంటే calculated mass minus actual mass. calculated mass minus actual mass. సార్ యాక్చువల్ మాస్ అంటే మనం ఇప్పుడు తీసుకుంటాం కదమ్మా, హీలియం 4 అని అలాగా. ఓకే, 1 minute అమ్మా, ఎందుకని కన్ఫర్మ్ చేస్తున్నాం. మాస్ డిఫెక్ట్ ఇస్ ఈక్వల్ టు
1 minute రా. క్యాలిక్యులేటెడ్ మైనస్ యాక్చువల్ మాస్. ఇది ఎగ్జామ్ లో వాడు ఇచ్చేస్తాడమ్మా. గివెన్ ఇన్ ద క్వశ్చన్ లో వాడి మాస్ ఇచ్చేస్తాడా. క్యాలిక్యులేటెడ్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇది చూసుకోవాలమ్మా, లేదంటే సింపుల్ ఇక్కడ రాత్రం చూడండి. క్యాలిక్యులేటెడ్ మాస్ అంటే ఓకే మాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ protons into mass of each proton. Mass of each proton. Proton యొక్క మాస్ ఐడియా ఉందరా? 1.672 into 10 power అలా ఉంటుంది మాస్. మనకి గుర్తుందరా? ఆ మాస్ వేసుకోవాలి, లేదా ఎగ్జామ్ లో వాడిస్తాడమ్మా. ఎగ్జామ్ లో వాడిస్తాడు. మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ into మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్ అమ్మా. మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్. ఓకే, ప్రోటాన్ ఒక్కొక్క ప్రోటాన్ మాస్ ఇస్తాడు. అలాగే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయంటే అటామిక్ నెంబరే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు గో ఫర్ కార్బన్ 614, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయమ్మా? ప్రోటాన్ 6 అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8. అంటే ఇంటూ ఈచ్ ప్రోటాన్ యొక్క మాస్, ఈచ్ న్యూట్రాన్ యొక్క మాస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్ మాస్ వాడిస్తాడు. సో అది వచ్చింది. ఓకే, సో దీని మాస్ డిఫెక్ట్, దీని సమ్స్ కూడా ఉన్నాయిరా, పెట్టిన నోట్స్ లో ఉన్నాయి. అలాగే మనకి మీకు అసైన్మెంట్స్ వాటిలో కూడా ఉంటాయమ్మా. సో మాస్ డిఫెక్ట్ అంటే క్యాలిక్యులేటెడ్ మాస్ అని మనం కనుక్కోవాలి. అండ్ వాడు ఇస్తాడమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్ మాస్ అంటారు, థియరిటికల్ మాస్ అంటారు, ఆర్ గివెన్ మాస్ అంటారు. సో ఇది ఎగ్జామ్ లో వాడు ఇచ్చేస్తాడు. సో ఇది కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికల్లా బైండింగ్ ఎనర్జీ అమ్మ. బైండింగ్ ఎనర్జీ సార్, వాట్ ఈస్ మీన్ బై బైండింగ్ ఎనర్జీ? బైండింగ్ అంటే ఏంటమ్మా? మాలిక్యూల్స్ అన్ని బైండ్ అవ్వడం, దగ్గరగా ఉండడం. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. when a nucleus is formed. ఒక ఆటమ్ యొక్క న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అయిందో, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వన్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అయిందో దాన్ని వి కాల్డ్ యాజ్ మాస్ నెంబర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైండింగ్ ఎనర్జీ అంటారమ్మా. ఆ బైండింగ్ ఎనర్జీ ఇంకో డెఫినేషన్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్ బ్రేక్ చేయడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో, ఆర్ న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అయిందో దాన్ని వి కాల్డ్ యాజ్ బైండింగ్ ఎనర్జీ అంటారమ్మా. దాన్ని బైండింగ్ ఎనర్జీ. సార్ మరి బైండింగ్ ఎనర్జీ ఎలా కనుక్కుంటాం సార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మాస్ డిఫెక్ట్. దేంట్లో ఉండాలి? గ్రామ్స్. మాస్ డిఫెక్ట్ ఇంటూ 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఒక్క గ్రామ్ తగ్గితే ఇంత 931.5 మిలియన్ అంటే చాలా ఎక్కువ. అంత ఎనర్జీ వచ్చిద్దమ్మా. అందుకనే అటామిక్ బాంబ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ అంటారు. అంతే, హైడ్రోజన్ బాంబ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ అంటే అక్కడ న్యూక్లియస్ సంబంధించిన యాటమ్స్ వేరు, న్యూక్లియస్ వేరు. అటామిక్ బాంబ్ అంటే యాటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, న్యూక్లియర్ బాంబ్ అంటే మనకి న్యూక్లియస్ ఇన్వాల్వ్ అవుతాయమ్మా. అలా న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా వెరీ 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 డేంజరస్. బికాస్ ఇవన్నీ ఒక్క గ్రామ్ తేడా వచ్చిందంటే 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తాయి. సో చాలా కష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటారమ్మా. యావరేజ్ బైండింగ్ ఎనర్జీ. వాట్ యు మీన్ బై యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఒక్కొక్క న్యూక్లియాన్ అంటే ఒక న్యూట్రాన్ పర్ ప్లస్ ప్రోటాన్ అమ్మా. ఓకే, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అంటే బైండింగ్ ఎనర్జీ బై పర్ న్యూక్లియాన్ అంటే మాస్ నెంబర్ వేసుకోవచ్చమ్మా. బై మాస్ నెంబర్. ఒక్కొక్క ఒక న్యూట్రాన్ ప్రోటాన్ కలిసినప్పుడు ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని యావరేజ్ బైండింగ్ ఎనర్జీ. ఎలా కనుక్కుంటాం అంటే బైండింగ్ ఎనర్జీ పర్ మాస్ నెంబర్. దీనికి సంబంధించిన సమ్స్ అన్ని కూడా మనకి అసైన్మెంట్ లో పెట్టానమ్మా. ఒకసారి చూసుకోండి రా చిన్న. ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములాస్ రా.
ఎక్కడ ఇబ్బంది పడతారంటే మా ఇది క్యాలిక్యులేట్ మాస్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు. నెంబర్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ విల్ బి మోర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆడిస్తారమ్మా. ఇప్పుడు చెప్పాను ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అంటే న్యూట్రాన్స్ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, అండ్ యాక్చువల్ మాస్ వాడు ఇస్తాడమ్మా. వాడు ఇస్తాడు క్వశ్చన్ లో కనుక్కుంటే మనకి మాస్ డిఫెక్ట్ వచ్చిద్రా, తర్వాత బైండింగ్ ఎనర్జీ, తర్వాత యావరేజ్ బైండింగ్ ఎనర్జీ. ఓకే సార్, బైండింగ్ ఎనర్జీ కానీ మాస్ డిఫెక్ట్ కానీ అంటే డెల్టా ఎం కానీ బైండింగ్ ఎనర్జీ కానీ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. ఆ న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ అనేది స్టెబిలిటీ మీద డిపెండ్ అవుతుందా. స్టెబిలిటీ పెరిగింది అంటే ఈ మూడు పెరిగినాయి అంటే ఆటోమేటిక్ గా స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బైండింగ్ ఎనర్జీ అంటే మన మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఆ న్యూక్లియస్ ఫార్మ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ. యాజ్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ రిలీజెస్ మోర్, మనం ఎనర్జీ ఒక పార్టికల్ నుంచి ఎనర్జీ ఎంత తగ్గితే అంత మోర్ స్టేబుల్ రా. అంటే ఎనర్జీ ఆఫ్ ది కాంపౌండ్ తగ్గే కొద్ది స్టెబిలిటీ పెరిగిద్ది అంటాడమ్మా. సో గుర్తుంచుకోవాలి, యాజ్ ఎనర్జీ ఆఫ్ ది గివెన్ పార్టికల్ డిక్రీజెస్ స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్ రా. ఎనర్జీ తగ్గే కొద్ది స్టెబిలిటీ పెరిగింది. బాడీలోంచి ఎనర్జీ వెళ్ళిపోయినా బాడీలోకి ఎనర్జీ తగ్గినా రెండు ఒకటేరా. బాడీలోంచి ఎనర్జీ వెళ్ళిపోవడం అంటే ఏంటి, రిలీజ్ అవడం అంటే ఆటోమేటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ డిక్రీజెస్. ఈ రెండిట్లో ఏది జరిగినా ఒకటేనమ్మా. ఏది జరిగినా స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్ ఇంక్రీజెస్. సో మూడిట్లు బట్టి చెప్పొచ్చమ్మా. ఓకే, విచ్ ద గివెన్ కాంపౌండ్ ఇస్ మోర్ స్టేబుల్ ఆర్ లెస్ స్టేబుల్ అంటే మాస్ డిఫెక్ట్ బట్టి చెప్పొచ్చు, బైండింగ్ ఎనర్జీ ప్రకారం చెప్పొచ్చు, మనకి యావరేజ్ బైండింగ్ ఏ ప్రకారం చూసుకున్నా as it increases stability of the molecule also increases. Stability of the molecule also increases. Right? Next one. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెళ్ళమ్మా, ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. అక్కడికి ఇక్కడ పేర్లు మారుతాయి అంతేనమ్మా. సింబల్స్ అండ్ వాటి యొక్క పేర్లు మారుతాయి. ఫార్ములాస్ అన్ని సేమేరా. ఫార్ములాస్ కానీ ఫస్ట్ ఆర్డర్ లో మనం నేర్చుకున్నాం అదర్ దాన్ గ్యాసియస్ ఫేజ్ రియాక్షన్స్ అమ్మా. గ్యాసియస్ ఫేజ్ రియాక్షన్స్ కాకుండా మిగతా అన్ని కూడా సేమ్ రా. ఏంటి సార్, అక్కడ కాన్సన్ట్రేషన్ అంటారమ్మా, అంటే రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే, అక్కడ మనం ఏం చెప్తాం జనరల్ గా రేట్ ఆఫ్ ది రియాక్షన్ is equal to rate constant into concentration to the power of x అని రాస్తాం కదమ్మా. జనరల్ గా కాన్సన్ట్రేషన్ టు ది పవర్ ఆఫ్ x. ఓకే, బట్ ఇక్కడ రేట్ ని ఏమంటారంటే అమ్మా వి కాల్డ్ యాజ్ యాక్టివిటీ అంటారా. ఇక్కడ ఏమంటారమ్మా యాక్టివిటీ. ఫార్ములా సేమేరా. ఇక్కడ వి కాల్డ్ యాజ్ యాక్టివిటీ అంటారమ్మా. అండ్ కేన్ అక్కడ రేట్ కాన్స్టెంట్ అంటాం కదమ్మా. ఇక్కడ డికే కాన్స్టెంట్. డికే అంటే డీకంపోజ్ అవుతా ఉంటాయి కదమ్మా, కొంచెం మీన్స్ ఆల్ఫా బీటా గామా కాబట్టి డికే కాన్స్టెంట్ అంటారమ్మా. డికే కాన్స్టెంట్. అండ్ ఎక్స్ ఈస్ కాన్సన్ట్రేషన్ ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లెఫ్ట్ అంటారు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రిమైనింగ్ అంటాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రిమైనింగ్. ఈ ఎక్స్ గురించి మనం ఏం మాట్లాడము, ఆ ఎక్స్ గురించి ఏమి మాట్లాడము. సో ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ప్రకారం ఫార్ములా ఏంట్రా, ఎందుకని ఇవన్నీ సార్ ఫస్ట్ ఆర్డరే. all radioactive disintegrations all radioactive disintegrations follows first order kinetics amma. అన్ని రేడియోయాక్టివ్ డిసింటిగ్రేషన్స్ అన్ని కూడా ఏం ఫాలో అవుతాయి అంటే ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ఫాలో అవుతాయి. సో అక్కడ మనకి ఫార్ములా K is equal to అంటాం కదమ్మా. మన వాళ్ళు ఇక్కడ డికే కాన్స్టెంట్ ని లాంబ్డా అంటారు. డికే కాన్స్టెంట్ ఏమంటారమ్మా లాంబ్డా. అక్కడ రేట్ కాన్స్టెంట్ అంటాం, ఇక్కడ డికే కాన్స్టెంట్. So lambda is equal to 2.303 by time taken into log of n by n, n naught by n అంటారు. n naught by n. Place sir, R is equal to ఇలా రాసుకుంటాం కదమ్మా. యాక్టివిటీ is equal to decay constant into n అంటారమ్మా. decay constant into n అంటే A is equal to lambda n. మీరు ఇది గుర్తుంచుకోవద్దురా, డికే కాన్స్టెంట్ అన్నా రేట్ కాన్స్టెంట్ అన్నా ఒకటే.
యాక్టివిటీ అన్నా రేట్ ఆఫ్ ది రియాక్షన్ అన్నా ఒకటే, కాన్సన్ట్రేషన్ అన్నా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రిమైనింగ్ అన్నా ఒకటే. ఓకే, ఇక్కడ మనకి అక్కడ మోల్స్ పర్ లీటర్ మన గ్రామ్స్ పర్ మోల్స్ పర్ లీటర్ అలా ఉంటాయి కదమ్మా. అలా ఇక్కడ ఏంట్రా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కదమ్మా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని ఏమంటారంటే డిసింటిగ్రేషన్ పర్ సెకండ్స్ అంటారమ్మా. నెంబర్ ఆఫ్ డిసింటిగ్రేషన్స్ పర్ అంటే ఇన్ని ఆల్ఫాలు ఇన్ని బీటాలు ఇన్ని గామాలు ఏపించేస్తున్నాయి అన్నప్పుడు డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్ అంటాడమ్మా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంట్రా అంటే మెయిన్ గా కన్వర్షన్స్ అమ్మా. 1 క్యూరీ అమ్మా, సింబల్ CI. 1 curie is equal to 3.7 into 10 power 10 DPS అంటారు. డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్ డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్. అలాగే యూనిట్స్ అమ్మా. ఓకేనా, పేర్లు మన డిఫరెంట్ గా సైంటిస్ట్ పేర్లు పెట్టారు. when Rutherford నియమం when RD 1 Rutherford నియమం is equal to 10 power 6 disintegrations per second అమ్మా. డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్. అలాగే 1 DPS అంటే is equal to 1 DPS is equal to 1 becquerel అంటారమ్మా. బెక్కరల్ అంటే పేర్లు రా, ఎన్ని సైంటిస్ట్ పేర్లు యూనిట్స్ గా పెట్టుకున్నారంటే 1 becquerel 1 becquerel. అలాగే మనకి ఈ 3 చాలమ్మా. రైట్ సార్. ఇంకా మిగతాయి మనకు తెలుసారా, సేమ్ అక్కడికి ఇక్కడ తేడా ఏంటి, లాంబ్డా అంటారు అక్కడ రేట్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ టీ ఆఫ్ అన్ని మామూలేరా. T50 సేమ్ అమ్మ, ఇంకేం మార్పు ఉండదురా. T50% అంటే 1 into half life టీ ఆఫ్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ K అని బదులు లాంబ్డా 0.693 బై లాంబ్డా అంటే K కదా, టీ ఆఫ్ 0.693 బై టీ ఆఫ్. అక్కడ మనం K ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాం, ఇక్కడ లాంబ్డా రాసుకుంటాం అమ్మా. అలాగే T75% చాలా సార్లు రిపీట్ చేసాం మనం. 2 into T ఆఫ్ అమ్మా. 2 into T ఆఫ్ T87.5 కి అయితే 3 into T ఆఫ్ T93.75 కి అయితే 4 into T ఆఫ్ 4 into T ఆఫ్ T90% గుర్తున్నాయి కదమ్మా ఇవన్నీ. T90% is equal to 3.33 into T ఆఫ్ T99% is equal to 6.66 into T ఆఫ్ T99.9% is equal to 10 into T ఆఫ్ okay. T25% is equal to T ఆఫ్ by 2.4 అని. T30% నియర్లీ T ఆఫ్ by 2 అని. అలాగే T100% ఇన్ఫినిటీ అని. ఓకేనా, అలా కూడా రాసుకోవచ్చమ్మా. అలాగే యావరేజ్ లైఫ్ రా, యావరేజ్ లైఫ్ that is equal to 1.44 into 1.414 into 1.414 into T ఆఫ్. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ ఇవన్నీ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రా. అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అమ్మా, ఓన్లీ అక్కడ ఫార్ములాస్ కి సింబల్స్ మారుతాయిరా. ఆ సింబల్స్ గుర్తుంచుకుంటే చాలు. అలాగే కన్వర్షన్స్ అమ్మా, అక్కడ మనకి అన్ని కాన్సన్ట్రేషన్స్ అన్ని ఉంటాయి కదా, మనకి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ కన్వర్షన్స్ అడుగుతాడు. అండ్ మీకు గుర్తుందో లేదో ఫస్ట్ ఆర్డర్ డెరివేషన్ చేసేటప్పుడు మీకు కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పానమ్మా. ఏంటంటే ఎన్ అక్కడ చెప్పింది ఏంటంటే R is equal to R0 into e power minus EA by RT అని రాశానమ్మా. బట్ హియర్ ఓకేనా ఏం రాస్తారంటే N is equal to N0 into e power minus EA by RT. And if you know the graphs రా, ఇంకా గ్రాఫ్స్ గురించి మనకు తెలుసు కదమ్మా. సార్ ఇఫ్ యు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ y is equal to n0 కి y is equal to mx plus c ఫార్ములాలో స్లోప్ వచ్చి అవునా ln తీసుకుంటే EA by R అయితని, ln క్లాక్ తీసుకుంటే EA by 2.303 R అయితని, అవన్నీ మనకు గుర్తుండాలమ్మా. ఓకేనా, ఇది మనకి ఏంట్రా అంటే
న్యూక్లియర్ కెమిస్ట్రీలో కొంతవరకు బేసిక్స్ వరకు అమ్మా. ఒక్కసారి చూసుకోండి చిన్న. ఇక్కడ ఫార్ములా మారిందమ్మా. 1.414 కదరా, 1.44 1.44. ఇది మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయమ్మా ఫార్ములాస్ అన్ని. ఓకే, ఒక్కసారి చూసుకోండి అమ్మా.